ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేమందరూ అనుకుని ఒక 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులం 50,000 రూపాయల చొప్పున కలెక్ట్ చేసి ఆమెకి ఈ రోజున ఆమె పేరుతో ఒక డీడీ తీసి ఆ డీడీని వారికి ఇచ్చి వేయడం కోసం మేము ప్రధానంగా ఈరోజు ఆమె ఉద్దేశంలో ఉందని చెప్తే అక్కడికి వచ్చి ఆ డీడీని మీ అందరి సమక్షంలో అందజేసి వెళ్తున్నాం. ఇది ప్రధానంగా ఇవాళ ఇక్కడ రావడానికి గల కారణం. ఈ కేసు చాలా దురదృష్టకరమైనటువంటి కేసు, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి కేసు, ఇంతవరకు మిస్టరీ వీడనటువంటి కేసు. సరే, దీని మీద ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వారి కుటుంబాన్ని పలకరించేంత వరకు దీన్ని గాలికి వదిలేశారు. 18వ తారీఖు ఎప్పుడు పలకరించారో 19వ తారీఖు కేసు రిజిస్టర్ చేశారు. ఎంత లోపభూయిష్టంగా ఈ పోలీసు యంత్రాంగం ఈ కేసులో ప్రవర్తించిందో 2-3 ఉదాహరణలు చాలు. అదేంటంటే కేసు రిజిస్టర్ చేశారు, నాగరాజుని ఇమీడియట్గా అరెస్ట్ చేయలేదు. నాగరాజుతో బేరసారాలు చేసుకున్నారు. బేరసారాలు మీన్స్ అతను ఇలా చెప్పు అలా చెప్పు అని చేసుకున్నారు. చివరికి ఏదో అరెస్ట్ చేశారు. అది కూడా చాలా ఒత్తిడి మేరకు. ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని వేలెత్తి చూపుతున్నారు కాబట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన సెల్ని తీసుకోలేదు. ఆయన సెల్ తీసుకుంటే ఆయన కమిషన్తో మాట్లాడిన సంగతో లేకపోతే ఎవరితో మాట్లాడిన సంగతి అన్నీ వస్తాయి. అది తీసుకోలేదు. అది ఒక పెద్ద లేఖన. ఆ తర్వాత సీసీ ఫుటేజ్, పోలీస్ స్టేషన్లో ఉండే సీసీ ఫుటేజ్ లేదని చెప్పేశారు. లేదని మాయమైపోయిందని చెప్పారు. ఏంటిది ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ డెవలప్ అయినటువంటి దేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే టెక్నాలజీ అద్భుతం అమోఘం అని చెబుతున్నటువంటి దానిలో ఒక నేరం జరిగినటువంటి పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ లేదు, మాయమైపోయింది అంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఎవరినో కాపాడటం కోసం నాగరాజును అరెస్ట్ చేశారు, సరే, ఎవరినో కాపాడటం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే 3 కానిస్టేబుల్ని లొంగిపోయారు, అరెస్ట్ చేశారు. 3 వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళని రిమాండ్ ఇచ్చారు. వాళ్ళ సెల్ ఫోన్స్ ఏమని అంటే వాళ్ళు అమ్ముకున్నారంట, డబ్బులు లేక నాగపూర్లో అమ్ముకున్నారంట. అది కూడా ఎత్తేసారు. ఎవిడెన్స్ అంతా ఒకటి క్లోజ్ అవుతుంది. నాగరాజు గారి సెల్లు క్లోజ్ అయింది, పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్ క్లోజ్ అయింది, కానిస్టేబుల్స్ దగ్గర ఉన్నటువంటి సెల్స్ క్లోజ్ అయిపోయాయి. బూడిద మాత్రం దొరికిందంట. ఎక్కడ?